రోజు ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశా జ్యోతి, ఈ దేశానికి దశ నిర్దేశించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలనే ఈరోజు మన ఏమూరు నియోజకవర్గంలో ఏమూరు మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు మన ప్రపంచ మేధావిని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయంటే ఆయన రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనం. ప్రపంచంలో అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో కన్నా భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండి ఈరోజు అన్ని ప్రభుత్వాల కన్నా భారత ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని చెప్పేసి యావత్ ప్రపంచం గుర్తించింది. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలం నుంచి ఆయన చిట్ట చివరి మరణం వరకు 5 ప్రదేశాలను పంచ తీర్థాలుగా నామకరణం చేసి 500 కోట్లతో కొత్త ఢిల్లీలో అంబేద్కర్ భవన్ నిర్మించి అంబేద్కర్ గారికి ఘనమైన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన సాగిస్తున్నారు. ఈ దేశం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు అమలు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నేను లేను అని చెప్పేసి స్వయంగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన సాగిస్తున్నానని చెప్పేసి భారత పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఈరోజు యావత్ ప్రపంచం భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్నని కీర్తిస్తుందంటే ఆయన రాసిన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పేసి ఆయన ఒక జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని చెప్పేసి ప్రపంచ దేశాలు గుర్తించినాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ప్రతి పౌరుణ్ణి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.